భారతదేశ విదేశాంగ మంత్రి మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ బంగ్లాదేశ్ వెళ్ళారు. బంగ్లాదేశ్కు ఈ సమయంలో మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళడం అనేది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక జాలలు ఎగిసిపడుతున్నాయి. ఇండియన్ మిషన్స్ పైన, భారత రాయబార కార్యాలయపైన దాడులు జరుగుతున్నాయి. హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వము, దాని నాయకుడైన మహమ్మద్ యూనస్సే భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ కుట్రలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఫారిన్ మినిస్టర్కు ఎలా డిప్లొమాటిక్ ఇన్విటేషన్ వచ్చింది అనేది ఓ ప్రశ్న. కానీ వాస్తవంగా డిప్లొమాటిక్ మిషన్ ఇన్విటేషన్లు ఇది కాదు సందర్భం ఏంటంటే ఖాలిదా జియా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు ఖాలిదా జియా అంత్యక్రియలకు మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ కార్యక్రమానికి మన ఫారిన్ మినిస్టరే కాదు, ఇరుగు పొరుగు దేశాల ఫారిన్ మినిస్టర్స్, నేపాల్, భూటాన్, శ్రీలంక ఫారిన్ మినిస్టర్స్ వచ్చారు. మాల్దీవ్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారు. పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ కూడా రావాల్సి ఉండే సమయానికి డుమ్మా కొట్టారు. పాకిస్తాన్ అసెంబ్లీ స్పీకర్ వచ్చారు. స్పీకర్ ఇస్ నాట్ ఏ డిప్లొమాట్ కాదు, డిప్లొమాటిక్ ఫారిన్ పాలసీ ఎంగేజ్మెంట్ కాదు. మరి ఎందుకని పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ను పంపలేదు? ఇండియా ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ఫారిన్ మినిస్టర్ను పంపగలిగింది. దీని వెనకాల ఒక డిప్లొమాటిక్ స్ట్రాటజీ ఉంది. సో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్ అనుకూల పార్టీ మీ కాదు. ఆ మాటకొస్తే షేక్ హసీనా వర్సెస్ ఖాలిదా జియా బంగ్లాదేశ్ రాజకీయాలు 4 దశాబ్దాలుగా నడుస్తున్న క్రమంలో హసీనా ఇండియాకు అనుకూలం, ఖాలిదా జియా ఇండియాకు వ్యతిరేకం. ఖాలిదా జియా భారత వ్యతిరేక ఇస్లామిస్ట్ శక్తులైన జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్తో కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. సో అందువల్ల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలైన ఖాలిదా జియా ఇండియాకేం ఫ్రెండ్ కాదు, బిఎన్పి ఇండియా అనుకూల పార్టీ కాదు. పైగా ఖాలిదా జియా చిరకాల ప్రత్యర్థి అయిన షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయమిస్తోంది. కానీ ఈ సమయంలో ఎలా మరి ఇండియా ఎందుకు వెళ్ళింది, భారత ఫారిన్ మినిస్టర్ ఎందుకు వెళ్ళారు? దీనికి ఒక డిప్లొమాటిక్ స్ట్రాటజీ, ఫారిన్ పాలసీ స్ట్రాటజీ ఇందులో ఇమిడి ఉంది. ఆ ఫారిన్ పాలసీ స్ట్రాటజీ ఏంటంటే, బంగ్లాదేశ్లో ఇప్పుడు ఆల్రెడీ షేక్ హసీనాకు మనం ఆశ్రయం ఇవ్వడం పట్ల బంగ్లాదేశ్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత కేవలం షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం వల్లనే కాదు, బంగ్లాదేశ్లో భారతదేశ సహాయంతో బంగ్లాదేశ్ విమోచన జరిగినప్పటి నుంచి ఈ ఇష్యూ ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏర్పడడమే బంగ్లాదేశ్లో ఉన్న ఇస్లామిస్టులు అంగీకరించలేదు. ఇదే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ సైన్యంతో కలిసి బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం పైన తీవ్రమైన హింసాకాండకు పాల్పడింది. మామూలుగా కాదు, బంగవాహిని, బంగ్లాదేశ్ విముక్తి సేనల పైన విరుచుకపడింది పాకిస్తాన్ సైనికులతో కలిసి. అంటే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఉండకూడదు, ఇస్లామిక్ పాకిస్తాన్లోనే భాగంగా ఉండాలి అంటూ బెంగాలీ జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తూ కవులు, కళాకారులు, రచయితలు, మీకు బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమ కార్యకర్తల పైన హత్యలు, అత్యాచారాలు, గృహదానాలకు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ పాల్పడింది. సో అలాంటి పార్టీ జమాత్ ఇస్లామీ అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఉంది. ఆనాటి నుంచి కూడా ఈవెన్ 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు కూడా ఒక 30% ఆఫ్ ద పాపులేషన్లో బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని అంగీకరించలేదు. ఇస్లామిస్టు మతభావాలున్న శక్తులు ఒక స్వతంత్రమైన, ప్రజాస్వామికమైన, లౌకిక, డెమోక్రాటిక్, సెక్యులర్, లిబరల్ బంగ్లాదేశ్ను అంగీకరించలేదు. ఉన్మాద పాకిస్తాన్లోనే భాగం కావాలన్నది వాళ్ళ వాదన. సో అప్పటి నుంచి, అంటే బంగ్లాదేశ్ ఏర్పాటుకు ఇండియా సహకరించింది అన్న నాటి నుంచి కూడా భారత్ పట్ల ఆ వ్యతిరేకత అక్కడ ఉంటూనే వచ్చింది. అవామీ లీగ్తో, షేక్ హసీనాతో మనకున్న సంబంధాల వల్ల మాత్రమే కాదు. కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. షేక్ హసీనాను బంగ్లాదేశ్కి అప్పగించే ఆలోచన భారత్కి ఏమీ లేదు. కానీ బంగ్లాదేశ్తో సత్సంబంధాలు అవసరం మనకు. ఎందుకంటే పాకిస్తాన్ కుట్రల్ని భగ్నం చేయాలి. మన భారత వ్యతిరేక తీవ్రవాద శక్తులు
బంగ్లా భూమి నుంచి ఆపరేట్ కాకుండా చూడాలి. అందువల్ల బంగ్లాదేశ్తో రిలేషన్స్ అవసరం. యూనస్ అధికారంలో ఉన్నంత కాలం ఇది సాధ్యం కాదు. అందుకే రేపు జరగబోయే ఎన్నికల్లో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఖాలిదా జియా కొడుకు 17 years ఎగ్జైల్ తర్వాత దేశానికి వచ్చారు, తారిక్ రెహమాన్. సో అందువల్ల ఈ సమయంలో, ఈ విషాద సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఫ్రెండ్లీ అవుట్ రీచ్ ఇచ్చే ఆలోచనతో భారత్ ఈ ప్రయత్నం చేసింది. తారిక్ రెహమాన్ కూడా తాను బంగ్లాదేశ్ అంటే అందరూ ప్రజలకు, అన్ని మతాలకు చెందిన వారు బంగ్లాదేశ్లో ఉండవచ్చు అంటూ సామరస్య నోట్ కూడా ఇచ్చారు ఉపన్యాసంలో. సో దానివల్ల ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఏ పోస్ట్ ఎలక్షన్ బంగ్లాదేశ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అది కూడా ఖాలిదా జియా కాదు, ఇప్పుడు రాబోయే ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ 17 years బంగ్లాదేశ్ ఆవల యూకేలో ఉన్నారు. సో ఆయన యాటిట్యూడ్ ఖాలిదా జియా లాగా ఫండమెంటలిస్ట్ ఉండకపోవచ్చు అని ఒక నమ్మకం. ఏదైనా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో మనకు సంబంధాలు అనివార్యం కనుక ఈ సమయాన్ని ఎంచుకొని ఇండియా మన ఫారిన్ మినిస్టర్ని పంపించారు. అక్కడ ఈవెన్ పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్తో కూడా జయశంకర్ కరచాలనం చేశారు. ఖాలిదా జియా కుమారుడు ఇన్ ఆల్ ప్రాబబిలిటీ నెక్స్ట్ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ కాబోతున్న ప్రైమ్ మినిస్టర్ కాబట్టి తారిక్ రెహమాన్ కలిశాడు. సో ఒక గుడ్ విల్ జెస్చర్గా వ్యూహాత్మకంగా భారత్ ఈ పని చేసింది. అంటే ఒకవైపు హసీనాకు ఆశ్రయం ఇస్తూనే అవామీ లీగ్ ఎలాగో ఇప్పుడు ఎన్నికల్లో నిషేధించబడింది. సో అవామీ లీగ్కు షేక్ హసీనాకు అవకాశమే లేదు. ఇక బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కూడా ఇప్పుడు అవామీ లీగ్తో కాదు పోరాడుతున్నది. ఇప్పుడు పోరాడుతున్నది ఇస్లామిస్ట్ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్, దానికి అనుబంధంగా మిత్రపక్షంగా పనిచేసే స్టూడెంట్ ప్రొటెస్ట్ల తర్వాత ఏర్పడిన నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సిపి. సో అందువల్ల రాజకీయాలు మారిపోయిన తర్వాత ఇండియా ఎన్ని చేసినా కూడా జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ కానీ ఈ ఇస్లామిక్ భావదాల కలిగినటువంటి స్టూడెంట్స్ పార్టీ అనే నేషనల్ సిటిజన్ పార్టీ కానీ భారత్ అనుకూల వైఖరి ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళ సోషల్ అండ్ పొలిటికల్ బేసే యాంటీ ఇండియా ఎగనెస్ట్ ద బంగ్లాదేశ్ లిబరేషన్. కానీ బిఎన్పి అలా కాదు, బంగ్లాదేశ్ నేషనలిజాన్ని ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని మేళవించిన పార్టీ. ఆ పార్టీ పేరులోనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని ఉంది. అంటే ఈ బంగ్లాదేశ్ లిబరేషన్కు బిఎన్పి వ్యతిరేకం కాదు. సో బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిజం అండ్ ఇస్లామిక్ ఫండమెంటలిజం, జమాతీ ఇస్లామీ ఏమో ఇస్లామిక్ ఫండమెంటలిజం బంగ్లాదేశ్ నేషనలిజానికి వ్యతిరేకం. సో ఆ డిఫరెన్స్ను కూడా గుర్తించుకొని భారతదేశం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పికి అవుట్ రీచ్గా మన ఫారిన్ మినిస్టర్ను పంపించింది. సో ఇందుకు ఇంట్రెస్టింగ్గా పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ని పంపలేదు. ఎందుకు పంపలేదు? పాకిస్తాన్కు బిఎన్పితో సంబంధాలు లేవని కాదు, కానీ ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్కున్న ఛాలెంజ్ ఏంటి అంటే పాకిస్తాన్కేమో ఈ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్తో అలాగే ఈ నేషనల్ సిటిజన్స్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే బిఎన్పి ప్రధాన రైవల్తో పాకిస్తాన్కు సంబంధాలు ఉన్నాయి. మనకేమో వారితో సంబంధాలు లేవు, ఉండాలని కోరుకోవడం లేదు. ఇప్పుడు బిఎన్పి నాయకురాలు ఖాలిదా జియా అంత్యక్రియలకు హై ప్రొఫైల్ ఫారిన్ మినిస్టర్ను పంపడం ద్వారా పాకిస్తాన్ భయమైందంటే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్కు ఈ స్టూడెంట్స్ పార్టీ అండ్ నేషనల్ సిటిజన్స్ పార్టీకి రాంగ్ సిగ్నల్ పోతుందేమో, అందుకొరకు కస్టమరీ అటెండెన్స్ ఉండాలి కనుక పార్లమెంట్ స్పీకర్ని పంపారు. పొలిటికల్ ప్రొఫైల్ లేని ఫారిన్ పాలసీ ఎంగేజ్మెంట్కి సంబంధం లేని గెస్ట్ను పంపడం ద్వారా పాకిస్తాన్ ఈ ఖాలిదా జియా అంత్యక్రియలనే ఈవెంట్కు ప్రాధాన్యతను తగ్గించింది. అంటే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ను అపీల్ చేస్తానికి, సంతోషపరచడానికి పాకిస్తాన్ నాటకం. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒకవైపు బిఎన్పి ఉంది, ఒకవైపు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ ఉంది. పాకిస్తాన్కి అనివార్యంగా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి ఫ్రెండ్లీ అవుట్ రీచ్కి అవకాశం లేకుండా పోయింది. సో మనకేంటంటే ఉన్నంతలో బిఎన్పి బెటర్ కనుక మనకు అటువైపు నుంచి జమాత్ ఇస్లామీతో సంబంధమే లేదు కనుక, అవకాశమే లేదు కనుక మనకు స్ట్రైట్ ఫార్వర్డ్ చాయిస్ ఉంది. పాకిస్తాన్కి ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ చాయిస్ లేదు. బిఎన్పితో సంబంధాలున్నా మరింత ముఖ్యంగా వారికి జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ కావాలి. సో అందువల్ల ఈ డిఫరెన్స్ను కూడా గుర్తించి, అంటే మనకున్న
అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒకరే ఉన్నారు, క్లియర్ చాయిస్. మనకు అక్కడ ఉన్న జమాత్ ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్స్ పార్టీ కూటమి ఒకవైపు, బిఎన్పి ఒకవైపు. మనకు బిఎన్పి వైపు ఉండక తప్పదు, ఉండాల్సిందే. పాకిస్తాన్ కలాక్ కాదు, రెండింటితో సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా జమాత్ ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ సంబంధాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళను దూరం చేసుకోలేదు కనుక ఈ ఖలీదా జియా అంత్యక్రియలకు ఆ రకమైన ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. ఇది గమనించిన మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ సాధించడానికి గ్రేటర్ డిప్లొమాటిక్ అవుట్రీచ్లో భాగంగా మన ఫారిన్ మినిస్టర్ని పంపించారు. లేదంటే మన ఇండియన్ అంబాసిడర్ ఉంటాడు బంగ్లాదేశ్లో, ఆ రాయబారి అటెండ్ అయితే అయిపోతుంది. కానీ ప్రత్యేకంగా జయశంకర్ హై ప్రొఫైల్ ఫారిన్ మినిస్టర్ని పంపడం ద్వారా మోడీ పర్సనల్ ఎన్వాయ్గా వెళ్ళారు. అందుకే నరేంద్ర మోడీ తారిక్ రెహమాన్కు రాసిన పర్సనల్ లెటర్ను కూడా ఫారిన్ మినిస్టర్ జయశంకర్ అందించారు. అందులో జయశంకర్ చాలా సీజన్డ్ డిప్లొమాట్ కనుక సెన్సిటివ్ సిచ్యువేషన్ని కూడా హ్యాండిల్ చేయడంలో దిట్టే కనుక ఆయన చూజ్ చేసి ప్రత్యేకంగా పంపించారు.